సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మ రాశి అందే బుధగ్రహం, శుక్రగ్రహం, కుజగ్రహం యొక్క సంచారం, అలాగే ఈ రాశికి అర్ధాష్టమ రాహు యొక్క స్థితి. ఇందులో జన్మ కుజుని యొక్క దోషం అధికంగా ఉంటుంది. యక్ష రాక్షస పీడితం అన్నారు. అనగా రాక్షసులు మనుషుల్ని ఎలా అయితే పీడిస్తారో అలా కుజుడు పీడిస్తారు జన్మ రాశిలో ఉంటే అనేటువంటిది శాస్త్రవచనం. అంటే అంత మానసిక ప్రశాంతత లేకుండా, అలాగే నిద్ర లేకుండా, అలాగే భోజన సౌఖ్యం లేకుండా, ఇలా ఏదో ఒక సమస్యతోటి విసిగిస్తారు. అయితే శుక్రుడు కూడా అదే రాశిలో ఉన్నారు కదా, దానివల్ల ఆయన దైత్యాచార్యుడు. ఎప్పుడూ కూడా జన్మ రాశిగత శుక్రుడు యోగిస్తూ ఉంటారు. దీనివల్ల కుజుడిచ్చేటువంటి చెడు ఫలితాలు కొంత తగ్గుముఖం బట్టి, అటు ఏదైనా ఇబ్బందికరంగా ఏదైనా దూరత్ర ప్రయాణం చేయవలసి వస్తే ఒక మంచి కంఫర్టబుల్ జర్నీ, ఆ ట్రావెలింగ్ చేసేటువంటి విధానంలో ఏదైనా స్పీడ్గా వెళ్ళేటువంటి విధానం, ఇవన్నీ కూడా శుక్రుడు చూస్తూ ఉంటారు. అంటే లగ్జరీని ఇస్తూ ఉంటారు శుక్రుడు. అదొకటి మంచి విషయంగా చెప్పవచ్చును. ఇక తృతీయ స్థానముందు ఉండేటువంటి శనేశ్వరుడు అటు పటుత్వానికి కారకుడు. ఆయన ఏదైనా ఒక మాట ఈ ధనురాశి వారు అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోనటువంటి పరిస్థితిని ఎలాగైనా పూర్తి చేయాలి, లేదా ఎలాగైనా ఈ పని చేయాలి అనేటువంటి మనస్తత్వానికి శని కారణం. ఇక రెండవ స్థానమందు రవి. ఇది ఈ వారంలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అన్నారు. చేతులు గాలేక ఆకులు పట్టుకోకుండా ధనురాశి వారు ఈ వారం ఏం చేయాలి అంటే చెడు సావాసాలను వదిలిపెట్టాలి. ఇది తప్పు అని తెలుసున్న నాడు దాని జోలికి వెళ్ళకూడదు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని తప్పుదోవలో తీసుకెళ్తున్నాడా లేదా అనేటువంటి ఆ విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు పెద్దల మాటలు వినాలి. ఎందుకంటే ఈ రెండవ ఇంట్లో రవి సంచారం చేసినప్పుడు హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ. అయిపోయిన తప్పుకి బాధపడడం కన్నా తప్పు జరగకుండా చూసుకోవడం మేలు. కాబట్టి ఈ వారంలో ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకుండా వ్యసనాల జోలికి, వ్యసన పరుల జోలికి, దుష్ట సాంగత్యం జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ వారంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సూచన. ఇక ఆర్థికంగా పరిస్థితులు బాగానే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు చక్కగా ఉన్నాయి. చిన్నపాటి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. గురుని యొక్క బలం ఉంది కాబట్టి చక్కగా ఉద్యోగంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ ఎదుగుదలని సూచిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపార లాభం ఉంటుంది. చదువరులకి ఇది మంచి వారంగా చెప్పవచ్చును. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అవకాశాలు బాగున్నాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజుని యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం లేదా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు.